Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 89 verse 24. నేటి దిన మన ధ్యానం కొరకు 89వ కీర్తన 24వ వచనం నుండి తీసుకొనబడింది. In my name shall his horn be exalted. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. Psalm 89 is one of the longest psalms and is penned by Ethan the Ezrahite. 89వ కీర్తన కూడా ఇది ఒక పొడవాటి కీర్తనే. ఇది ఎజ్రాహీయుడైన ఎతాను రచించినది. The first part of this psalm, that is the first 10 verses of this psalm, speaks of God's faithfulness. ఈ కీర్తనలోని మొదటి భాగం అనగా 1 నుండి 10 వచనాల్లో దేవుని యొక్క విశ్వాస్యతను గురించి మాట్లాడుతుంది. It speaks of the covenant God made with David. దేవుడు దావీదుతో చేసిన నిబంధన గురించి మాట్లాడుతుంది. From verses 11 to 25, 11 నుండి 25 వచనాల్లో the psalm speaks to us about our walk. మన నడకను గురించి ఈ కీర్తన మాట్లాడుతుంది. Let us see three things in this regard. మరి దీనికి సంబంధించి 3 సంగతులు మనం చెప్పుకుందాం. Number 1, మొదటిది walk in joy, verse 15. 15వ వచనంలో సంతోషముగా నడుచుకొనుట. What is this joyful sound? ఏమిటి సంతోషము అనేటువంటి మాట? The psalmist is talking about the festal blowing of the trumpet. కీర్తనకారుడు శృంగ ధ్వనుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. The trumpets would blow and call the Israelites to feast and remind them of the faithfulness and goodness of God. ఈ శృంగ ధ్వని దేవుని యొక్క విశ్వాస్యత, మంచితనం గురించి, ఆయన స్తుతించడానికి కొరకైన పిలుపు గురించి మాట్లాడుతుంది. Today we are also waiting for the sound of the trumpet. కాబట్టి నేటి దినం కూడా మనం ఈ శృంగ ధ్వని గురించి, బూర శబ్దం గురించి వేచి ఉన్నాం. Then we will be caught up to the wedding feast of the Lamb. అప్పుడు గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవం కొరకు మనం ఎత్తబడతాం. So remembering that, we should walk in joy every day. కాబట్టి ఆ విషయాలు మనం తలుచుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ అనుదినము సంతోషంగా నడుచుకోవాలి. Secondly, రెండవది walk in the light. వెలుగులో In the నడుచుకోవాలి. same verse 15. అదే వచనం 15వ వచనంలో After we confessed our sins, we walk in fellowship with the Lord. మన పాపములను ఒప్పుకున్న తర్వాత దేవునితో సహవాసములో నడుచుకుంటాం. We read in 1 John 1:7. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం ఆ మాట చదవచ్చు. If we walk in the light as he is in the light, we have fellowship one with another, and the blood of Jesus Christ his son cleanseth us from all sin. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. God smiles upon us because we are his children. చూడండి, దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన ఎంత సంతోషిస్తాడు, ఒక చిరునవ్వు. ఎందుకనగా మనం ఆయన పిల్లలం కాబట్టి. When we walk in the light, we can see the things as they really are. మనము వెలుగులో నడుచుకునే ఎడల విషయాలు, సంగతులు ఉన్నవి ఉన్నట్టుగా మనం చూడగలం. Then there won't be any stumbling with our spiritual walk with the Lord. అప్పుడు ప్రభుతో ఉన్న మన ఆత్మీయ నడకలో ఎలాంటి తొట్టుపాటు అనేది ఉండదు. And even if you stumble by any accident, ఒకవేళ ప్రమాదవశాత్తు తొట్టిల్లినా immediately you will see your condition and cry for cleansing. వెంటనే నీ స్థితిని చూసుకొని దాన్ని శుద్ధీకరణ కొరకై, పవిత్రపరిచే దాని కొరకై నువ్వు వేడుకుంటావు, మొరపెడతావు. You can be always clean by walking in the light. కాబట్టి వెలుగులో నడుచుట వలన ఎల్లప్పుడూ కూడా నీవు పవిత్రంగా ఉండగలవు. And thirdly, మూడవది walk in the heights, verse 16. 16వ వచనం మనం చదువుతున్నాం కదా, మనము మన హెచ్చైనటువంటి నడక. And he will not only be excited and enriched in our life with God. చూడండి, మన జీవితంలో దేవునితో ఉన్న మన జీవితంలో మనము పరవశించిపోయి హెచ్చించబడినటువంటి జీవితం మాత్రమే కాకుండా, but also we will be exalted and elevated to new heights in our lives. మన జీవితంలోని నూతనమైన స్థితిలోనికి మనం హెచ్చించబడుతుంటాం. In the verse for our meditation today, నేటి దినం మన వచన ధ్యానంలో God is speaking about his faithfulness and grace. దేవుడు తన యొక్క విశ్వాస్యత, తన యొక్క కృపను గురించి మాట్లాడుతున్నాడు. Since he is faithful and a God of grace, our horn will be exalted. ఆయన నమ్మదగినవాడు, కృపగలవాడు కాబట్టి మన కొమ్ము హెచ్చించబడుతుంది. So the important question is, what is this horn? ఇప్పుడు ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, అసలు ఈ కొమ్ము ఏం కొమ్ము ఇది? In the word of God, the Bible, the horn speaks of many things. దేవుని వాక్యము అనేటువంటి బైబిల్ గ్రంథంలో
కొమ్ము అనే దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. Let us see few of them. వాటిలో కొన్ని విషయాలు మనం ఇక్కడ ధ్యానం చేద్దాం. Firstly, మొదటిది, horn speaks of salvation. ఈ కొమ్ము అనేది రక్షణను సూచిస్తుంది. Psalmist in Psalm 18:2 he says, 18వ కీర్తన 2వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, He is the horn of my salvation. ఆయన నా రక్షణ శృంగము. And Hannah also says the same in her prayer come worship in 1 Samuel 2:1. హన్నా కూడా తను ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తున్నప్పుడు 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ మాటే పలుకుతా ఉంది. And secondly, horn speaks of life. రెండవది, ఈ కొమ్ము అనేది మన జీవం గురించి మాట్లాడుతుంది. There is life in the horn. కాబట్టి అంటే ఆ కొమ్ములో జీవం ఉంటుంది. Since there is life, even after many centuries, it will bud. అదిలో జీవం ఉంది, జీవం ఉంటుంది కాబట్టి అనేక శతాబ్దాల తర్వాత కూడా చిగురిస్తూ ఉంటుంది. We read in Psalm 132 verse 17. 132వ కీర్తన 17వ వచనంలో మనం చదవచ్చు. There will I make the horn of David to bud. 137 verse 132:17. 132వ కీర్తన 17, అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను. And thirdly, మూడవదిగా, horn speaks of beauty. ఈ కొమ్ము అనేది అందాన్ని, సౌందర్యాన్ని గురించి కూడా Horn మాట్లాడుతుంది. gives beauty to the animal. కాబట్టి ఈ కొమ్ము అనేది జంతువులకి అందాన్ని ఇస్తుంది. In a similar way, అదే రీతిగా salvation and eternal life gives us beauty. రక్షణ, నిత్య జీవము మనకి సౌందర్యాన్ని కలుగజేస్తుంది. After we are saved, మనం రక్షింపబడిన తర్వాత we are made fair as moon, as we read in Song of Solomon 6:10. పరమగీతములు 6:10లో రాయబడినట్లుగా చంద్రబింబమంత అందముగా చేయబడతాం. God calls us his beloved. దేవుడు తన ప్రియులైన వారిని అని పిలుస్తా ఉంటాడు. And he is calling us as his beloved. మనల్ని తనకు ప్రియురాలుగా పిలుస్తా ఉన్నాడు ఆయన. And fourthly, నాలుగవది, horn speaks of unction. కొమ్ము అనేది అభిషేకం గురించి కూడా మాట్లాడుతుంది. Let us carefully analyze the anointing of kings Saul and David. ఇక్కడ మనము సౌలు రాజు, దావీదు రాజు యొక్క అభిషేకం గురించి మనం కొంచెం విశ్లేషణగా చూస్తాం. Same prophet Samuel anointed both of them over the same kingdom, Israel. సమూయేలు ప్రవక్తయే ఈ ఇద్దరు రాజులను కూడా ఇశ్రాయేలీయుల మీద రాజులుగా అభిషేకించినవాడు. But there is a clear difference in their anointing. అయితే వారి అభిషేకంలో ఎంతో తేటైన స్పష్టమైనటువంటి ఒక వ్యత్యాసం కనబడుతుంది. Saul was anointed with a vial of oil. సౌలు అయితే తైలపు బుడ్డితో అభిషేకించబడినట్లు మనకు కనబడుతుంది. Whereas David was anointed with horn of oil. దావీదు మాటకు వస్తే కొమ్ము, తైలపు కొమ్ముతో అభిషేకించబడ్డాడు. We can read about these anointings. చూడండి, ఈ అభిషేకాల గురించి in 1 Samuel 10:1. 1 సమూయేలు గ్రంథం 10:1లో చదువుతాం. And also in 16:13. 16వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఉంది. So what a difference in their reigning. చూడండి, వారి పరిపాలనలో కూడా ఎంత వ్యత్యాసమో. Also you can read in 1 Kings 1:39. మొదటి రాజులు 1:39లో కూడా మనం There చదవచ్చు. Solomon's anointing is also with the horn of oil. మరి ఇక్కడ సొలొమోను అభిషేకించబడడం కూడా తైలపు కొమ్ముతోనే The అభిషేకించబడ్డాడు. Holy Spirit has written horn for David, but vial for Saul. పరిశుద్ధాత్మ దేవుడు దావీదు యొక్క అభిషేకం మాటకు వస్తే తైలపు కొమ్ము అని రాశాడు. అలాగే సౌలు యొక్క అభిషేకం తైలపు బుడ్డి అని రాయబడింది. And fifthly, ఐదవదిగా, horn speaks of power. కొమ్ము అనేది అధికారం, శక్తిని గురించి కూడా మాట్లాడుతుంది. You can read it in Daniel chapter 7 verses 7 and 8. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7-8 వచనాల్లో చదవచ్చు. Sixthly, ఆరోదిగా, horn speaks of strength. ఈ కొమ్ము అనేది బలం గురించి మాట్లాడుతుంది. For the animal, the horn is a symbol of strength. కాబట్టి ఒక జంతువుకి ఈ కొమ్ము అనేది బలాన్ని సూచకంగా ఉంది. When Moses blessed the tribe of Joseph in Deuteronomy 33:17. ద్వితీయోపదేశకాండం 33:17. 33వ అధ్యాయం 17వ వచనంలో What Moses says? మోషే ఏమని చెప్తున్నాడు? His glory is like the firstling of his bullock, and his horns are like the horns of unicorns. With them he shall push the people together to the ends of the earth. 33:17. యోసేపుని దీవిస్తున్నప్పుడు ఆ సందర్భంలో ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నాడు, అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు, అతని కొమ్ములు గురిపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును. Seventhly, horn speaks of honor.
ఏడవది కొమ్ము ఘనతని సూచిస్తుంది. In Psalm 75:10, 75వ కీర్తన 10వ వచనంలో it's written, the horns of the righteous shall be exalted. 75:10. ఇక్కడ రాయబడింది కదా 75వ కీర్తన 10వ వచనము, నీతిమంతుల కొమ్ము హెచ్చింపబడును. In Psalm 112 112వ కీర్తనలో and verse 9 says, 9వ వచనంలో his horn shall be exalted with honor. 112:9. 112వ కీర్తన 9వ వచనంలో మనం చదువుతున్నాము, ఆయన తన ప్రజలకు 112:9, వాడు దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చును, వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. And eighthly, 8వదిగా horn speaks of dignity. కొమ్ము అనేది హొందాతనాన్ని గురించి మాట్లాడుతుంది. Psalm 89 verse 17 says, 89వ కీర్తన 17వ వచనంలో రాయబడింది, for thou art the glory of their strength, and in thy favor our horn shall be exalted. వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. And ninthly, 9వదిగా horn speaks of durability. కొమ్ము అనేది మన్నిక గురించి మాట్లాడుతుంది. Unlike other parts of the animal, horn is highly durable. ఒక జంతువుకున్న మిగతా అవయవాల కన్నా ఈ కొమ్ము అనేది ఎంతో నాణ్యత గలదిగా ఉంటుంది. Just now we read about the budding of the horn of David after many centuries. ఇప్పుడు మనం చదువుకున్న అనేక మరి శతాబ్దాల తర్వాత కూడా దావీదు యొక్క కొమ్ము చిగురిస్తా ఉన్నట్టుగా. Just now we read in Psalm 132 verse 17. 132వ కీర్తన 17వ వచనం మనం చదువుకున్నాం. And tenthly, 10వదిగా horn speaks of triumph, as we read in Joshua 6:4. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం రాయబడిన ప్రకారం కొమ్ము అనేది విజయ సూచనగా కూడా ఉంది. From all these 10 qualities of the horn, we can easily understand that Lord Jesus Christ is our horn. ఈ కొమ్ముకున్న 10 లక్షణాల నుండి మనం సులువుగా అర్థం చేసుకోగలిగిన విషయం, యేసుక్రీస్తు ప్రభువారే మనకి కొమ్ము అయి ఉన్నాడు. What great truths are hidden in this simple word horn. సామాన్యమైనటువంటి ఈ వచనంలో ఈ కొమ్ము అనేటువంటి ఈ మాటలో ఎన్ని సత్యాలు దాచబడి ఉన్నాయి చూడండి. Let us meditate these qualities of the Lord during the day and apply these truths in our personal మన lives. ప్రభుకున్న ఈ లక్షణాలన్నీ కూడా ఈ దినమంతా కూడా దాన్ని తలపోసుకుంటూ మన జీవితాలకి వాటిని అన్వయింపజేసుకుందాం. Lord Jesus Christ is our salvation. యేసుక్రీస్తు ప్రభువే మన రక్షణ. Secondly, he is our life. రెండోది ఆయనే మన Thirdly, జీవము. he is our beauty. మూడోది ఆయన మన సౌందర్యం. Fourthly, he is our unction. నాలుగోది ఆయన మనకు అభిషేకం. Fifthly, he is our power. ఐదోదిగా ఆయన మనకు అధికారం. Sixth one, he is our strength. ఆరోదిగా ఆయన మనకు బలమై ఉన్నాడు. Seventhly, he is our honor. ఏడోది ఆయనే మనకు ఘనతగాను అతిశయాస్పదంగా And eighthly is our dignity. ఎనిమిదోది ఎంతో ఘనతతో కూడిన హొందాతనం అది. And ninthly is our durability. తొమ్మిదోదిగా మన్నిక గలది, నాణ్యత గలది. And finally, tenthly is our triumph. పదవది ఆఖరిది ఆయన మనకు విజయమైన. In one word, ఒక మాటలో చెప్పాలంటే Lord Jesus Christ is our all and in all. యేసుక్రీస్తు ప్రభువు మనకి సర్వములో సర్వమై ఉన్నాడు. May God bless us. దేవుడు మనల్ని దీవించును గాక.